హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు. ఎట్లా ఉన్నారు మీరంతా? మేమైతే మస్తుగా ఉన్నాం దోస్తులు. మరి ఎవరైతే మా వీడియోని ముందుగా చూస్తున్నారో ప్లీజ్ జర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే దోస్తులు, నిన్నైతే మన ఫస్ట్ వీడియోకి మంచి వ్యూస్ వచ్చినాయి. కొంతమంది బాగుంది, మా ఊర్లో కూడా ఇలానే అయితే గొడవలు అని అన్నారు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అండి మీ అందరికీ. కానీ దోస్తులు, వ్యూస్ అయితే మంచిగా వచ్చినాయి కానీ లైక్స్ చేయట్లేదు ఫ్రెండ్స్, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దోస్తులు, మీకు గనక మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా అయితేనే మన ఛానల్ గ్రో అవుతుంది. కొత్త ఛానల్ కాబట్టి మాకు మరి ఎన్నో మంచి వీడియోస్ చేయాలి అని ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. మరి లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు అని నమ్ముతున్నాము. సో ఫ్రెండ్స్, ఇయాల్టి మన వీడియో ఏంటిదంటే, ఊర్లో ఆడవాళ్ళు బీడీలు చేస్తారు కదా, వాళ్ళ ముచ్చట్లు ఎట్లుంటుంది, మరి అక్కడ నిజంగానే బీడీలు అవుతాయా లేకపోతే ఇంకేమన్నా అవుతుందా చూద్దాము. ఈ వీడియో అయితే చాలా కామెడీగా ఉండబోతుంది ఫ్రెండ్స్. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఓ పోషక్క, ఉన్నావా? రా ఇక్కడ రా బయటకి. ఏంది మల్లక్క, ఈరోజు మా ఇంటికి వచ్చినావు? పోషన్న, రావద్దానే మీ ఇంటికి? ఏ అట్లా కాదవ్వా, రా, నిన్నెవరు వద్దంటారు? పోషక్క లేదా పోషన్న, అసలు వెళ్తూనే లేదు బయటకి. అగో, ఏందే మళ్ళీ ఇట్లా వచ్చినావు ఇయ్యాలా? ఏం చేస్తున్నావు పోషక్క, అసలు కంటికి కనబడతలేవుగా? ఏం చేయాలనే, ఈ సల్లి పాడగాను, ఈ సల్లి చేయబట్టి బయటకి వెళ్తలేనుగా. అవును పోషక్క, ఈ సల్లి పాడుగాను అసలు బయటకి వెళ్ళబుద్ధి అయితే లేదు. ఇక సల్లి కొంచెం తక్కువ ఉంది కదా, అట్లనే ఎండ కన్నా కూర్చుందామని వచ్చిన. అట్లా నానే మళ్ళీ ఆగు, నేను నా చాట తెచ్చుకుంటా, పోదాం. అట్లా ఎండ ఆడ మంచిగా ఉంటుంది, ఆడ కూర్చుందాం. ఇగో ముసలోడా, నేను పోయి వస్తా జల్దే. ఇంక ఇడిచిపెట్టి ఎక్కడికన్నా పోయావు ఉండి ఇల్లు పట్టుకొని జరా. అగు, నేనెక్కడ పోతానే, పోనాడు, నువ్వైతే పో ముందు. పదయ్య మళ్ళీ పోదాం మనం. అగో మల్లక్క, పోషక్క ఎట పోతున్నట్టున్నారు కదా? ఎటు లేదే లచ్చి, కొంచెం అట్లా ఎండకి కూర్చుందామని పోతున్నాం. అట్లనే ముచ్చట్లు పెడతా ఉంటే ఈ బిల్లు అవుతాయని పోతున్నాం. అట్లా నానే మల్లక్క, అయితే ఆగరాదే, నేను వస్తాను. ఈ సల్లి పాడగాను ఇన్ని రోజులు ఈ సల్లికి చాటాడ పడేసి దుప్పటి కప్పుకొని పడుకొనే ఉన్నాను. ఆ సేట్గాడేమో తిట్టబట్టే వీడియోలు చేసలేరు, ఏం చేసలేరని. తెచ్చుకోపోవే, మేము అట్లా పోతుంటాము, రా నువ్వైతే. సరే పోషక్క, మీరు పోండి, నేను వస్తా గాని. అబ్బా, ఎంత మంచిగా ఉందో ఈ ఎండిడ. అవ్వా అవ్వా పోషక్క, ఎంత సల్లికి చచ్చిపోతాం కావచ్చు అనుకున్నా. అమ్మ, ఈ ఎండకు జర పానం లేచి వచ్చినట్టుంది. కాదు పోషక్క, ఈ లచ్చి వస్తా అన్నది ఇంకా రాకపాయే. ఏమోనే, అది ఎక్కడ మునిగిందో, మళ్ళా సలి అని చెప్పి చాటాడ పడేసి పడుకుందో, లేదా ఏడ ముచ్చట్లు పెట్టుకుంటూ మునిగిందో. అవునవును అవును పోషక్క, అది ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, ఎప్పుడు దానికి ఫోనే. మొగుడు అట్లా పొలం పనికి పోగానే ఇది ఫోన్లోనే ఉంటుంది. మరి ఎవరితో మాట్లాడుతుంది అంటావు? అవునానే, ఏమో, ఎవరికి తెలుసు, మళ్ళీ ఎవరితో మాట్లాడుతుందో ఏమో. అగో మల్లక్క, చేస్తున్నారా బీడీలు? లేదే, నీకోసం ఎదురు చూస్తున్నాము. ఇక నువ్వు వస్తావు, మొదలు పెడదామని. ఏమైందే పిల్ల, అప్పుడు అనగా వస్తా అన్నావు, ఇంతసేపు అయింది, ఏడ ముచ్చట్ల మునిగినవి? ఏం లేదు పోషక్క, లచ్చి వస్తా ఉంటే నేనే ఆపిన. ఇక నేను వస్తా అని ఇక మా ఇంట్లో మా కొడుకు పరీక్షలకి ప్రిపేర్ అవుతుండు. ఇక ఆగే నేను వస్తాను, మీతో పాటు నేను కూడా బిల్లు చేస్తానని ఆపిన. సరే అయితే రాండ్రే, కూర్చోండ్రి. అగో మల్లక్క, పోషక్క ఇద్దరు ఈడున్నారేమే, ఇక్కడేం పనే మీకు? చెమ్మ చెక్క చరడేసి ముగ్గ అని చెమ్మ చెక్క ఆటలు ఆడుతున్నామే గంగు. ఊకో మల్లక్క, ఏమో నువ్వు. మరేందే, కనబడతానే ఉందే, బిల్లు చేసుకుంటున్నాం, మళ్ళా అడగబడుతుంది. ఎప్పుడు ఇక్కడ కనబడరు కదా, అందుకే అడిగిన. సరే తీ, కొంచెం జరగరాదే, నేను శుద్ధం కూర్చుంటా. రావే కూసో. రా, నా
మీద కూర్చుందురా. ఊకోరా అదే మళ్ళీ ఎందుకే లొల్లి. ఏముని మల్లక్క, నాకు దీన్ని చూసే పెయ్యంత మంట పుడుతుంది. అన్నీ వంకర మాటలే. అవునే గంగు, నువ్వు బిడిలు చేయవు కదనే. పోషక్క, నాకేం అవసరం బిడిలు చేసేటందుకు, మా ఆయన సిటీలా పని చేస్తాడు కదా. ఏం పని? బట్టలు పిండుకొచ్చుడు, ఇస్త్రీ చేసుడు, అదే కదా. ఓ పెద్ద బ్యారిస్టర్ పని చేసినట్టు చెప్తుంది. మాకు మా ఊర్లో ఎన్నో పొలాలు జాగలు ఉన్నాయి, నాకెందుకు ఈ బీడీలు గీడీలు శ్రమ. ఓ నీ ఏందే, మేం బీడీలు చేసేటోళ్ళం అంతా ఆడుకునేటి వాళ్ళమానే, మాకు లేవా మరి జాగలు భూమిలు అట్లా అనబడితివి. అది కాదు పోషక్క, దీనికి సోమరితనం. ఊరికే అట్లా బడాయిలు చెప్పుకుంటూ ఉంటుంది. ఏందే, ఏమన్నావే మళ్ళీ? నాకు సొమ్మర్తనమా? నాకు సొమ్మర్తనం కాదే, నీకే కుళ్ళు. నేను నన్ను చూస్తేనే కుళ్ళు కదనే మళ్ళీ నీకు. ఓహో, వచ్చిందమ్మా వయ్యారి. నాకెందుకే నీకు చూస్తే కుళ్ళు? నా మొగుడినేమి నీ మొగుడులాగా వేరే వాళ్ళ బట్టలు ఉతకడానికి పోడు. దర్జాగా మా సొంత పొలంలా కష్టపడతాడు. ఇంకెందుకే నిన్ను చూసి కుళ్ళుకోవాలి నేను? ఆ అందం చూసా, పాసు పనుల అందం. ఆ ముఖం చూసినావు ఎప్పుడైనా? ఎండిపోయిన మాడిపోయిన కొబ్బరి చిప్పలాగుంది. నన్ను చూడు, మొత్తం లడ్డు లెక్క తెల్లగా ఉంటా. అదేమంటారు ఇంగ్లీష్లా లచ్చి? అదే బ్యూటిఫుల్. ఓ నీ కళ్ళు మండ, నన్ను ఎండిపోయిన కొబ్బరి చెప్ప అంటావానే? నీ బోడి ముఖం దానా, నువ్వు బ్యూటిఫుల్ ఏందే? నువ్వు బర్రెలాగా బలిసి ఏమో నన్ను అంటది. దీని కళ్ళు కుళ్ళు ముఖంలా చెప్పు. నాకే నీ ముఖంలో చెప్పంటావా అని? నీ అవ్వ ఇవాళ నీకు మూడింది. ఇక్కడికి వచ్చినావు, మూడే వచ్చినవే గంగుదానా. ఆగే, నీ పని చెప్తాను, ఆగే. అవ్వా అయ్యా, కొట్టి చంపుతుందిరా ఈ బర్రె ముఖం. దీని దినాలుగాను. ఇవాళ నిన్ను వదిలే ప్రసక్తి లేదే గంగు ముఖం దానా. అమ్మా రాయి, ఆకలైతుంది. ఆగు రావారి, ఆగు వస్తా, నువ్వు పో. అరే నీ అవ్వ ఏందే, అన్నం గంజి ఎక్కడ పెట్టినావు చెప్పే, నేను వేసుకొని తింటా. బాగా ఆకలైతుంది. అరే ఆగమంటే ఏంద్రా, ఆగు. పోతాను సపరేగా. హలో అక్క, ఆగు, నేను మళ్ళీ చేస్తాను. ఆగే, మా ఊర్లో మస్తు కొట్లాట అవుతుంది. ఆగు, నేను మళ్ళీ చేస్తా. ఓ మళ్ళీ సంపుతావానే నన్ను? ఆగు, ఆగే, తప్పైందే తల్లి, ఆగే, నీ కాలు మొక్తా, ఆగే మళ్ళీ సంపుతావానే దాన్ని. ఆగు, ఆగరాదే. దీని ఇవాళ ఇడిసే ప్రసక్తే లేదు పోషక్క. ఇది మనల్ని లేకడనుకుంటుందా? నన్ను బర్రె అంటదా? ఆగే, ఓ మళ్ళీ ఆగే. ఏందే మరి, ఎప్పుడు నీకు బడాయిలు నానే గంగక్క? ఎందుకే నీకు జాగల్ భూమిలు ఉంటే ఉండని మంచిది, ఎందుకే మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతావు ఎప్పుడు? అయిందానే, బాగైందా? ఇంకా కావాలనా? మళ్ళొకసారి నేను తోపు, నేను తురుము అని అన్నావో జుట్టు కొరిగిస్తా. నీ అవ్వ ఏమనుకుంటున్నావో? ఓ మా కత్తిరించినవుతి, నీ ఇడిచిపెట్టనే నిన్ను మళ్ళీ. అంతకి అంత నీ సంగతి చెప్తానే, నీ అంత చూస్తా మళ్ళీ. నీ అవ్వా, కొట్టి కొట్టి పెయ్యంత ఊనం చేసినవే బర్రే. ఆగు, నీ పని చెప్తాను, ఆగే. పోయి మా ఆయనకు చెప్పి ఊరోళ్ళందరికి చెప్పి పంచాయతీ పెట్టిస్తాను, ఆగు. ఓర్ని మల్లక్క, అట్లా కొడితేనే దాన్ని మొత్తం లేవకుండా చేసినావు దాన్ని. ఓ సరోజక్క, ఏమనుకుంటున్నావు మరి? మన మల్లక్కనా మజాకా? కొడితే కొట్టినావు కానీ మంచి పని అయింది, లేకపోతే ఎప్పుడు అందరినీ కించపరుస్తూ మాట్లాడుతుంది. ఓర్ని మళ్ళీ బిడిలు చేద్దాం అన్నావు. ఏందే బిడిలు? కథం కింద పడిపోయా అన్నీ నీ లొల్లి సల్లగుండా. మరేందే పోషక్క, ఎప్పటి నుంచో ఉండే అది నా కళ్ళల్లా. ఎప్పుడు ఇట్లే మాటలు. ఇక దొరికింది ఇవాళ నా చేతికి. సరే తీయే నీ అవ్వ, పద చాట తీసుకో, ఇక పోదాం. బీళ్ళు కావు మన్ను కావు, పద పోదాం ఇక. పద పోషక్క, పోదాం. సరోజా, చూసినవానే మల్లక్క ఎంత దండిదో. అవునే లచ్చి, ఆమెతో కొంచెం దూరం ఉండాలనే, లేకపోతే కొట్టి చంపుతుంది మనల్ని కూడా. ఓ నీ ఏంద్రా, పద పాయిగా. ఈడే ఎక్కడ నిమ్మలంగా ఉండనియడు నన్ను. ఇక చూసిరా ఫ్రెండ్స్, ఇదే ఇయాల్టి వీడియో. సో ఇట్లా అయితే అందరు బిడిలు చేయడానికి పోతారు, కానీ మొత్తానికి అయితే లొల్లి అవుతుంది. మరైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం.
ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద ఇంకా పార్ట్స్ తీయాలా వద్దా అనేది మా కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరెవరి సైడు, మల్లక్క సైడా, గంగక్క సైడా మరి కమెంట్లో చెప్పండి. మరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.